ప్రీవియస్ అంటే ఒక 4, 5 ఇయర్స్ వరకు బ్యాక్ వరకు కూడా లైక్ ఓన్లీ ఎస్‌సిఓ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇంతవరకు ఈ టూల్స్ నిన్నటి వరకు జరిగిన క్లాసెస్ ఉంటే సరిపోతదనమాట ఈ జాబ్‌కి. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి కంపల్సరీగా ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్స్ అనేవి కూడా రావాలి. రీజన్ ఏంటి అంటే, అంతకుముందు ఎస్‌సిఓలో మనకి ఆర్గానిక్‌గా వర్క్ చేస్తే ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో షేర్ చేసినా, ఎస్‌సిఓ వర్క్ చేస్తున్నా మనకి లీడ్స్ అనేవి జనరేట్ అయ్యేవి. బట్ ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా ఉండడం వల్ల, ఎక్కువగా మనకి లీడ్స్ అనేవి రావడం లేదు ఆర్గానిక్ వేలో. అది ఎప్పుడంటే మనం ఒక స్టేజ్‌కొచ్చేసి మన బ్రాండ్ అవేర్‌నెస్ పెరిగి, మన కంపెనీ చాలా స్ట్రాంగ్‌గా మార్కెట్‌లో నిలబడితేనే మనకి లీడ్స్ అనేవి వస్తున్నాయి. అక్కడి దాకా తీసుకెళ్ళాలంటే ఇనిషియల్‌గా పేమెంట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఎస్‌సిఓతో పాటు ఫేస్‌బుక్ యాడ్స్ కూడా అడుగుతున్నారు. లైక్ ఇంకా రిమైనింగ్ యాడ్స్ ఉన్నాయి గదా! అంటే కంపేర్ టు అదర్ యాడ్స్ ఫేస్‌బుక్ యాడ్స్ వచ్చేసి మనం తక్కువ అమౌంట్‌లో కావాల్సిన టార్గెట్స్‌ని రీచ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనం ఈరోజు క్యాంపెయిన్ రన్ చేస్తే మనకి ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి ఈ క్యాంపెయిన్స్ అనేవి ప్రాపర్‌గా సెటప్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి కానీ, లేకపోతే వాళ్ళ ఆఫీస్‌కెళ్తే ఆఫీస్‌లో వాళ్ళ సిస్టమ్ ఇచ్చి గాని సెటప్ చేయమంటారు. లైక్ వాళ్ళ బిజినెస్ ఏతుందో దాని రిలేటెడ్‌గా మనం సెట్ చేయాలి ఆడియన్స్‌ని. అది మనకి కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనిపిస్తది. ఎందుకంటే కొన్ని బిజినెస్‌లు మనకు ఐడియా ఉంటాయి. ఓకే. దీనికి ఇలాంటి వాళ్ళని సెట్ చేయొచ్చనే ఒక ఐడియా మనకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. కానీ కొన్ని బిజినెస్‌లు మనకు తెలీవు. వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయాలి? ఎలా టార్గెట్ చేయాలి? ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు మీ బ్యాచెస్‌కొచ్చేసరికి ఏంటంటే కంప్లీట్‌గా మనకి చాట్‌జీపీటీ అవైలబుల్‌లో ఉంటుంది కాబట్టి చాట్‌జీపీటీని అడిగితే ఒక వెబ్‌సైట్ ఇచ్చేసి, ఆ వెబ్‌సైట్‌లో మన సర్వీసెస్ డీటెయిల్స్ తీసుకొని మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే చాట్‌జీపీటీని మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఆ కంపెనీ ఏదో తెలుస్తది కదా! ఒకవేళ అడుగుతారేమో అని ముందుగానే మనం దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎలా సెట్ చేయాలి క్యాంపెయిన్స్ ఇవన్నీ చూసుకొని కొంచెం ప్రిపేర్ అయ్యామంటే మనం ఈజీగా సెట్ చేయొచ్చు. తెలిసిన బిజినెస్‌లో అయితే మనం ఈజీగా మనమే ఆలోచించి పెట్టేస్తాం. ఇట్లా ఆడియన్స్‌ని సెలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఇది మన ఫేస్‌బుక్ అకౌంట్. ఆల్రెడీ మనం ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. దీనికి పేజీ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసుకున్న పేజీ ఉందో ఆ పేజీ ఓపెన్ చేసుకోవాలి యాడ్స్‌కెళ్ళాలంటే. ఇక్కడ మనకి ఇది 2 టైప్స్ ఉంటుందన్నమాట. లైక్ ఒకటి యాడ్ సెంటర్ నుంచి యాడ్స్ రన్ చేస్తాము. అండ్ అలాగే మెటా బిజినెస్ సూట్ నుంచి రన్ చేస్తాం. ఈ మెటా బిజినెస్ సూట్ ఆర్గానిక్‌గా యూజ్ చేసుకుంటాం. అలాగే యాడ్స్ లాగా యూజ్ చేసుకుంటాం. బట్ ఈ యాడ్ సెంటర్ అండ్ బిజినెస్ సూట్ 2 యాడ్స్ రన్ చేస్తాము. కానీ 2 డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ అనమాట. మనం కంప్లీట్‌గా డీటెయిల్డ్ టార్గెట్ చేయాలి. క్యాంపెయిన్‌ని బాగా పెర్ఫార్మ్ చేసే క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఈ యాడ్ సెంటర్‌కెళ్ళే చేయాలి. లైక్ బేసిక్ లెవెల్ క్యాంపెయిన్స్ అంటే మన ఫేస్‌బుక్ పేజ్‌కి ఫాలోవర్స్ పెంచడం గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇమేజెస్‌కి ఫాలోవర్స్ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకి లైక్స్, షేర్స్ పెంచడము. లైక్ ఇలాంటి చిన్న చిన్న క్యాంపెయిన్స్ అయితే మనం మెటా బిజినెస్ సూట్‌లో చేస్తాం. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా ఈరోజు చూద్దాం. బట్ మేజర్‌గా ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ రన్ చేయమంటే మాత్రం మీరు ఇక్కడికి వెళ్లి మాత్రం రన్ చేయొద్దు. ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ అంటే మనం పోస్ట్ షెడ్యూల్ చేసుకుంటాం. క్యాలెండర్ ప్రకారం మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ షెడ్యూల్ చేసుకుంటాం. బట్ యాడ్స్‌కి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట.
ఇక్కడ గెట్ స్టార్ట్ విత్ ఆటోమేటెడ్ యాడ్స్ అంటే ఏఐ యాడ్స్. ఇక్కడ వాళ్ళు అడుగుతారు, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇస్తే యాడ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మనకి మోర్ మెసేజెస్ రావాలి, మెసేజింగ్ ఆప్షన్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మనం రన్ చేసే క్యాంపెయిన్కి అంటే ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ బై బై టెస్టింగ్, ఈ టెస్టింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గెట్ మోర్ బుకింగ్స్ అంటే లైక్ టికెట్ బుకింగ్స్కి అట్లాంటి వాటికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బట్ టికెట్ బుకింగ్స్కి వెబ్సైట్ కావాలి కాబట్టి ఇక్కడ పిక్సెల్ రిక్వైర్డ్ అంటారు. దిస్ ఈజ్ ఒక చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ ఇది. ఈ కోడ్ మనం తీసుకెళ్ళి మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటే అప్పుడు ఈ డేటా పిక్సెల్ యాక్టివ్లో అవుతుంది. అప్పుడు మనం బుక్ చేసుకోవడానికి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్ బుకింగ్ ఆ పేజ్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుంటాం. బట్ ఎంతమంది వచ్చారు, ఎన్ని బుకింగ్స్ అని మొత్తం ట్రాక్ చేయాలి. ఒక వెబ్సైట్ కనుక ఫేస్బుక్ నుంచి రన్ చేయాలి అంటే అది కాంటాక్ట్ ఫామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ పిక్సెల్ అనేది మ్యాండేటరీ అనమాట. అలాగే గెట్ మోర్ వెబ్సైట్ పర్చేజెస్ అన్నారుగా, లైక్ ఇది వచ్చేసి సేల్స్కి సంబంధించింది, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్కి ఇక్కడ కూడా పిక్సెల్ అనేది కావాలి. బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ అంటే ఫేస్బుక్లో ఉన్న కంటెంట్ని జస్ట్ జనాలకి చూపించాలి అంటే మనం ఈ ఫేస్బుక్ది సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చూపించాలంటే ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం పేజెస్కి లైక్స్ కావాలంటే ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. కాల్స్ కావాలంటే ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. మోర్ వెబ్సైట్ విజిట్స్ కావాలంటే మన వెబ్సైట్కి ఎక్కువ మంది విజిటర్స్ రావాలంటే ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మోర్ పేజ్ విజిట్స్ అండ్ ఫాలోవర్స్ రావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మోర్ లీడ్స్ రావాలంటే ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ అన్ని క్యాంపెయిన్స్ కూడా సేమ్ ఒకేలానే ఉంటుంది, మనం ఏ క్యాంపెయిన్ తీసుకున్నాం. బట్ సెలెక్ట్ చేసుకునే ఆబ్జెక్టివ్ అండ్ సెలెక్ట్ చేసుకునే ఇమేజెస్ కానీ పేజెస్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ లీడ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లీడ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం డీటెయిల్డ్గా టార్గెట్ అనేది చేయలేము. ఈ డీటెయిల్డ్గా టార్గెట్ చేయలేము ఇక్కడ. కాకపోతే జస్ట్ ఎలా ఉంటుంది అనేది అన్నీ మీరు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ. బట్ నేను ఒకటి చూపిస్తాను, దాన్ని సేమ్ అలానే ఉంటుంది అన్నీ కూడా. కాకపోతే సెలెక్షన్స్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లీడ్స్ కాబట్టి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కాల్స్ కాబట్టి నెంబర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడేమో ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటాం. అవి డిఫరెన్స్ వస్తాయి అనమాట. జస్ట్ మనం లీడ్స్ది చూద్దాము. ఇక్కడ లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం. లీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ క్రియేటివ్. మనం యాడ్ క్రియేటివ్ అంటే ఇమేజ్ అనమాట. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ యూజ్ పోస్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఆల్రెడీ మన పేజెస్లో ఎగ్జిస్టింగ్ పోస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పోస్టులు చూపిస్తుంది. మనం ఏది కావాలో అది యూజ్ చేసుకుంటాం. లైక్ ఇలా ఉందనుకోండి, యూజ్ దిస్ పోస్ట్ నుండి పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. లేదు మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీడియా ఉంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసుకొని
సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది టైప్. సెలెక్ట్ అప్లోడ్ చేసిన ఇమేజ్. ఇట్లా 2 ఇమేజెస్ సెలెక్ట్ అవుతాయి. ఇట్లా ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 2 టైప్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్. ఈ యాడ్ టెక్స్ట్ ఏంటంటే మనం యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఏ ఇమేజ్ తీసుకుంటున్నామో, ఏ టాపిక్ మీద మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నామో ఆ టాపిక్ రిలేటెడ్గా యాడ్ టెక్స్ట్ అనేది తీసుకుంటాం. లైక్ ఇక్కడ చాట్ జీపీటీ తీసుకున్నాం అనుకోండి, చాట్ జీపీటీ నుంచే తీసుకుందాం. ఇక్కడ ఇమేజ్ ఇచ్చేస్తే ఇమేజ్ ఇచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం టాపిక్ ఊరికే ఇమేజ్ లో చూసి ఇక్కడ అక్కడ కాపీ పేస్ట్ చేసి మనం టైప్ చేస్తే కూడా మొత్తం డేటా అనేది టైప్ చేయడానికి మనకు టైం పడుతుంది. అందుకోసమని డైరెక్ట్ గా ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసేసి క్రియేట్ ఎఫ్బి యాడ్ కంటెంట్ విత్ హై కన్వర్షన్ వాల్యూ. ఇక్కడ మనకి ఇక్కడ డేటా అనేది కంటెంట్ అనేది ఇచ్చాడు. జస్ట్ మనం ఈ కాపీ బాగానే ఉంటే సరే ఉంది, లేకపోతే మళ్ళీ రీరైట్ అని ఇస్తే మనకి ఇంకొక కంటెంట్ అనేది రెడీ చేసి ఇస్తుంది. ఈ కంటెంట్ తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసాము. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లేబుల్ అప్లై చేయాలి. అప్లై నవ్వని కానీ లేకపోతే గెట్ మోర్, అదే లర్న్ మోర్, గెట్ కోడ్ లైక్ ఇట్లా యాడ్ చేస్తాం. బట్ మనం ఏంటంటే కోర్స్ కాబట్టి అప్లై నవ్వని ఇచ్చాము, లేదా సైన్ అప్ అని ఇవ్వచ్చు, ఇట్లా సబ్స్క్రైబ్, ఇట్లా మనకి ఏది సూటబుల్ కాల్ టు యాక్షన్ బటన్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఎ ఫామ్. ఎందుకు అంటే లీడ్స్ వస్తే మనం లీడ్ క్యాంపెయిన్ కదా సెలెక్ట్ చేసుకుంది. లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లీడ్స్ ఎక్కడికి రావాలి, ఒక ఫామ్ లోకి రావాలి. ఆ ఫామ్ లో నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం ఆ లీడ్స్ ని. క్రియేట్ ఎ ఫామ్. ఇది వచ్చేసి ఇదే తీసేసుకుంది ఫామ్ నేమ్ కూడా, మండే డేట్ తో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని. లేదా మనం కస్టమైజ్ గా మనం ఏదైనా ఫామ్ కి నేమ్ ఇవ్వాలంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు కాబట్టి ఓకే ఇది ఉంచేసేయండి. నెక్స్ట్ ఫుల్ నేము, ఈమెయిల్ యాక్టివ్లో ఉంది. మనకు ఫోన్ నెంబర్ కూడా యాక్టివ్ కావాలంటే ఫోన్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే స్ట్రీట్ అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, జాబ్ టైటిల్, కంపెనీ నేమ్, ఇవన్నీ ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇవి మనకు అవసరం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఈ 3 డీటెయిల్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగాలి, సెలెక్ట్ లాంగ్వేజ్ కానీ, సెలెక్ట్ కోర్స్ టైప్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఒకే ఆప్షన్ ఉంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. రైట్ లేకపోతే
యువర్ లాంగ్వేజ్ అని ఇస్తే ఇక్కడ ఆన్సర్ వాళ్ళు టైప్ చేస్తారనమాట. ఇంకో క్వశ్చన్ ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. మనకి ఇంక వేరే ఆప్షన్స్ లేవు. ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒక్కటే ఉంది. నెక్స్ట్ ఫార్మ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి? మనం మోస్ట్లీ యూజ్ చేసేది యూకే లాంగ్వేజ్ కాబట్టి యూకే లాంగ్వేజ్ ఓకే. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ అనేది ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. మన దగ్గర ప్రైవసీ పాలసీ లేదనుకోండి, ఇక్కడ లీడ్ క్యాంపెయిన్ సెట్ చేసుకుంటాము. ఒకవేళ ఉందనుకో యాడ్ మేనేజర్లో చేస్తాం. బట్ ఇక్కడ ఈ ఫామ్ డిజైన్ చేసుకోవడానికి కానీ వీటన్నిటి కానీ ఇక్కడ మనకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత సేవ్. ఇదేదో ఓల్డ్ వచ్చింది. ఇది మనది కొంచెం రావడానికి టైం పడుతుంది. ఇమీడియట్గా ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ ఫామ్ రావడానికి వాళ్ళు వెరిఫై చేసి తర్వాత ఇస్తున్నారు ఇక్కడ ఆప్షన్. తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్, ఇది క్రియేటివ్ది కూడా ఇది ఏఐకి కన్వర్ట్ చేసేసుకుంది ఆటోమేటిక్గా. స్పెషల్ యాడ్ కేటగిరీ, ఈ కేటగిరీ మాత్రం మనం టచ్ చేయము. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానీ లేకపోతే లోన్స్కి సంబంధించింది కానీ ఇట్లాంటివి లైక్ పొలిటికల్కి సంబంధించిన యాడ్స్ చెయ్యాలి అంటేనే ఈ స్పెషల్ యాడ్ కేటగిరీకి వెళ్తాము. అక్కడ కొన్ని పర్మిషన్స్ అప్రూవల్స్ ఉంటాయి. బట్ మనం చేసే నార్మల్ బిజినెస్ క్యాంపెయిన్స్ దీన్ని అసలు టచ్ చేయొద్దు. తర్వాత ఆడియన్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం యాడ్ క్యాంపెయిన్ ఎవరికి కనిపించాలి. లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాము ఆర్గానిక్ క్యాంపెయిన్, ఆర్గానిక్ మార్కెట్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏంటంటే మనం ఒక హోర్డింగ్ కానీ ఒక పేపర్ యాడ్స్ కానీ టీవీలో యాడ్స్ కానీ ఇస్తే మాస్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది కానీ ఎవరికి రీచ్ అవుతుంది, ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు చూశారు ఎవరు చూడలేదు ఏమీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎవరికి కనిపించాలి, ఏ ఏరియా వాళ్ళకి కనిపించాలి, వాళ్ళ ఎలాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళకి కనిపించాలి, ఏ గ్రూప్ వాళ్ళకి కనిపించాలి, ఏజ్ గ్రూప్, ఇట్లా అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకే కనిపిస్తుంది. ఇక్కడ మెన్స్కి కనిపించాలా, ఉమెన్స్కి కనిపించాలా, లైక్ ఎలా తెలుస్తుంది అంటే ఫేస్బుక్ పేజ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం డీటెయిల్స్ ఇస్తాం కదా ఫేస్బుక్లో, ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మన యాడ్ వాళ్ళకి చూపిస్తుంది అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని మన ఏ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటుంది, మనం ఇచ్చే స్టడీస్ కానీ స్కూల్స్ కాలేజెస్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని, అలాగే మనం జెండర్ని బేస్ చేసుకొని యాడ్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి 2 జెండర్స్కి వర్క్ అవుతుంది కాబట్టి మనం ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఓన్లీ మెన్స్కి కానీ ఓన్లీ విమెన్స్కి అయితే మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఆల్ జెండర్ సెలెక్ట్ అయింది అంటే ఎవరికి కనిపించాలి, అలాగే ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలి అంటే 18 years కాడ నుంచి ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మనకి 22-23 years కాడ నుంచి ఉన్న వాళ్ళకి కనిపించాలి. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 40 years అంటే అంతకన్నా పైన చూపిస్తే మనకి ఏంటంటే వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి 40 years తర్వాత నుంచి మనం 35 to 40 years పెట్టుకోవాలి ట్రైనింగ్. ఇది డిపెండ్స్ ఆన్ బిజినెస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి, మనం ఎవో 30 కాడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాము, 50 వరకు 60 వరకు సెలెక్ట్ చేసుకుంటాం. అంటే లైక్ అప్పుడు ఏంటంటే బిజినెస్ ఓనర్స్ని, మేనేజర్స్ని, సిఈఓస్ని వీళ్ళని టార్గెట్ చేస్తాం కాబట్టి సర్వీసెస్ పరంగా వాళ్ళ ఏజ్ గ్రూప్ని మార్చుకుంటాం. అట్లా ప్రతి బిజినెస్కి
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడు ఇది మనకి మన సర్వీసెస్ ఎక్కడ వరకు ఇస్తున్నామో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మన సర్వీసెస్ ఓన్లీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ తెలంగాణ అంటే తెలంగాణ, కంప్లీట్ తెలంగాణ అంటే అలా సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే ఓన్లీ సిటీస్ అంటే సిటీస్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ ఇవి ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మన యాడ్ వెళ్తుంది. బట్ మనం తెలుగు ఓన్లీ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అనేది మనకి అప్లికబుల్ కాదు. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే హైదరాబాద్, తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మనకి హైదరాబాద్ వరకే కనిపిస్తుంది. లైక్ హైదరాబాద్ తర్వాత మనకి 40 కిలోమీటర్స్ రేడియస్ వరకు మన యాడ్ కనిపిస్తుంది. ఓన్లీ హైదరాబాద్, హైదరాబాద్ తర్వాత 40 కిలోమీటర్స్. ఇప్పుడు మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ 40 కిలోమీటర్స్ ఉంది కదా, తగ్గించుకోవచ్చు. 17 కిలోమీటర్స్ టు 80 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళచ్చు. అంటే హైదరాబాద్ అయిపోయిన తర్వాత 80 కిలోమీటర్స్ వరకు మన యాడ్ కనిపిస్తుంది. అక్కడ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంక వరంగల్ టార్గెట్ చేయాలనుకున్నాం. వరంగల్ టార్గెట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ వరంగల్ అని టైప్ చేయొచ్చు, ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రాప్ పిన్ ఉంది కదా, ఈ పిన్ సెలెక్ట్ చేసుకొని ఈ వరంగల్ ఇక్కడ డాట్ మీద ఇక్కడ దీన్ని డ్రాప్ చేసేస్తే వరంగల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది 16 కిలోమీటర్స్ అంటే ఇది వచ్చేసి ఫస్ట్ కిలోమీటర్స్ దగ్గర నుంచి ఉంది. అంటే ఇది ఎట్లా వస్తుందంటే లైక్ మనం పెద్ద సిటీస్ అనుకోండి, అది 17 కిలోమీటర్స్ నుంచి వస్తుంది. మనం లోకల్గా టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్స్ ఇట్లా టార్గెట్ చేసే వాటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి కూడా సరౌండింగ్స్ 80 కిలోమీటర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇవి రెండు సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆంధ్రాలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో టార్గెట్ చేయాలనుకోండి, ఇట్లా డ్రాప్ చేయొచ్చు, లేకపోతే నేమ్స్ టైప్ చేయొచ్చు. లేదు ఆల్ ఓవర్ మొత్తం ఏపీ స్టేట్ అంతా మనం టార్గెట్ చేయాలనుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టైప్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ప్లేసెస్ వస్తున్నాయి, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ ఇండియా సెలెక్ట్ చేస్తే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విలేజెస్, సిటీస్ అనే డిఫరెన్స్ లేకుండా మొత్తం అన్ని ప్లేసెస్లో మన యాడ్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు హైదరాబాద్, వరంగల్ సెలెక్ట్ చేసుకుంటే వరంగల్ సరౌండింగ్స్లో 80 కిలోమీటర్స్ వరకు, హైదరాబాద్ సరౌండింగ్స్ 80 కిలోమీటర్స్ యాడ్ కనిపిస్తుంది. తర్వాత తెలంగాణ అంతా మనకి కనిపించదు. ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏజ్ సెలెక్ట్ చేసుకున్నాము, జెండర్ సెలెక్ట్ చేసుకున్నాం, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ జెండర్ ఉన్న వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యాడ్ కనిపిస్తుంది. ఆ ఏజ్ గ్రూప్, ఆ జెండర్, ఆ ఏరియాలో చాలా మంది ఉంటారు. అంతమందిలో అందరూ మన టార్గెట్ ఆడియన్స్ కాదు. పర్టికులర్గా మన టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళ డెమోగ్రాఫిక్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి బిజినెస్ బేస్ చేసుకుని మన ఆడియన్స్ ఉంటారు, మన కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనకి ఏంటంటే స్టూడెంట్స్, ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్, ఒకళ్ళు ఇక్కడ రాలేదనుకో, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇక్కడ రావు.
ఈ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అలాగే బీటెక్ స్టూడెంట్స్, జాబ్ ఇంటర్వ్యూస్, కెరియర్ గురించి ఆలోచించేవాళ్ళు, కెరియర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మనకు సెట్ అవ్వదు, కెరియర్ ఎంప్లాయ్మెంట్, జాబ్ హంటింగ్, కెరియర్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. బీటెక్ ఐటీ, మాస్టర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఎంసీఏ స్టూడెంట్స్, బీటెక్ కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్స్ వీళ్ళందరినీ మనం టార్గెటెడ్ ఆడియన్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకెవరినైనా టార్గెట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళని ద రియల్ హౌస్ వైఫ్స్ అట్లా అంటే ఇవన్నీ చూపిస్తుంది. మనకు రిలేటెడ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అన్ఎంప్లాయీస్, ఇట్లా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయేమో వెతుక్కోవడం, ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లేకపోతే ఓకే. నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫర్ వర్క్ జాబ్ టైటిల్, అన్ఎంప్లాయిడ్ లుకింగ్ ఫర్ వర్క్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది మొత్తం. అన్ఎంప్లాయిడ్ లుకింగ్ ఫర్ వర్క్ ఇక్కడ వచ్చింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది బ్రౌజ్. ఈ బ్రౌజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి డెమోగ్రాఫిక్స్ ఇక్కడ వస్తాయి అనమాట. లైక్ ఈ డెమోగ్రాఫిక్స్ అంటే మనకి ఎడ్యుకేషను, హౌస్ హోల్డ్ ఇన్కమ్, లైఫ్ ఈవెంట్స్, పేరెంట్స్, రిలేషన్షిప్, వర్క్. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్లో టార్గెట్ చేయాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ తీసుకోవచ్చు. యూనివర్సిటీస్, స్టడీ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఎడ్యుకేషన్ లెవెల్లో టార్గెట్ చేయాలనుకోండి ఎట్లా యూనివర్సిటీస్ లెవెల్లో ఇంకా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది యూనివర్సిటీస్ ఫీల్డ్లో అన్స్పెసిఫైడ్ అంటే కొంతమంది వాళ్ళు ఎడ్యుకేషన్ లెవెల్ పెట్టరు అనమాట. అలాంటి వాళ్ళకు కూడా చూపించాలంటే ఇక్కడ చూపించవచ్చు. నెక్స్ట్ ఇట్లా లైఫ్ ఈవెంట్స్ చేసే వాళ్ళకి, పేరెంటింగ్ అంటే అండర్ 18 ఉన్న చిల్డ్రన్స్కి ఏదైనా టార్గెట్ చేయాలంటే పిల్లలకి ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ ఉండదు కాబట్టి పేరెంట్స్ని టార్గెట్ చేస్తాం. ఆల్ పేరెంట్స్ దగ్గర ఏజ్ 18 to 26, 3 to 5, 9 to 12 ఇట్లా ప్రైమరీ స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్ మనం ఏదైనా చేయాలంటే ఇట్లా పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రిలేషన్షిప్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. వర్క్ ఇట్లా ఇవి టార్గెట్ చేస్తాం. ఇక్కడ టార్గెట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వైజ్గా వాళ్ళకి ఏమి బిజినెస్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉందా, ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్, ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ వీటిలో మనకి ఏది మనకి సూటబుల్ అనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఇట్స్ లీవ్ ఇట్. అండ్ బిహేవియర్ ఈ యానివర్సరీకి లైక్ అంటే బిజినెస్ని బట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. అన్నిటికీ ఒకటే అప్లికబుల్ కాదు. ఏదైనా గిఫ్ట్లో అట్లా సేల్ చేయాలనుకోండి షాపింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యానివర్సరీ 60 to 90 days ముందే మనం వాళ్ళకి మన ప్రోడక్ట్ని రీచ్ అయ్యేలా చేస్తాము. అంటే వాళ్ళు ఆన్లైన్లో బై చేయాలంటే ముందే బై చేయాలి కాబట్టి ఇలా తీసుకుంటారు అనేసి మనం ముందుగానే టార్గెట్ చేస్తాం. అలాగే బిహేవియర్స్ ఎక్కువగా మొబైల్లో షాపింగ్స్ చేసే వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేయడం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ ఆడియన్స్. ఇక్కడ మన ఆడియన్స్ అందరూ ఇక్కడ వచ్చేసింది.
ఇక్కడ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఫస్ట్ స్టార్ట్ డేట్ ఇవాళ స్టార్ట్ చేయాలనుకోండి, ఈరోజు సెలెక్ట్ చేసుకుంటాం స్టార్ట్ టైం. అండ్ రన్ యాడ్ కంటిన్యూస్లీ ఆర్ చూజ్ యాడ్ ఎండ్. యాడ్ కంటిన్యూగా రన్ అవ్వాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేద్దాం. లేదా ఒక 1 or 2 days రన్ అయ్యి ఆగిపోవాలి అనుకుంటే మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి బడ్జెట్. బడ్జెట్ మినిమం వచ్చేసి 279 రూపీస్. టోటల్ జిఎస్టీతో కలిపి మనకి 329.22 పడుతుంది. బట్ ఆల్మోస్ట్ 330 రూపీస్. మనకి ఇక్కడ ఏంటంటే లీడ్స్ అనేవి 0 లీడ్స్ చూపిస్తుంది. ఇంప్రెషన్స్ వచ్చేసి 1400 నుంచి 2700 చూపిస్తుంది, కానీ మనకి లీడ్స్ అనేవి రావట్లేదు. మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లీడ్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి లీడ్స్ అనేవి చూపించట్లేదు. అలాగే ఇప్పుడు చూపించట్లేదంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ఈ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కదా, దీన్ని ఇంకా పెంచుకోవాలన్నమాట. మేబీ ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము, బట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, అన్ని సెలెక్ట్ చేసుకున్నాం, కానీ మన యాడ్ ఎక్కడెక్కడ కనిపించాలి అనేది కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ అండ్ ఫేస్బుక్లో స్టోరీస్లో రావాలా, లైక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. అలాగే థర్డ్ పార్టీ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. వీడియో ఫీడ్లో రావాలా, ఎక్కడెక్కడ రావాలనేది ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ప్లస్లోకి వెళ్ళిపోయింది అంటే ఇది ఏఐలోకి కన్వర్ట్ అయింది. మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, ఏఐఏ సెలెక్ట్ చేసేస్తుంది అనమాట. ఏ ప్లేసెస్లో రన్ చేయాలి. మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో ఫీడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకూడదు, వీడియోస్ కానీ రీల్స్ కానీ. తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్. ఇక్కడ మనం అమౌంట్ అనేది యాడ్ చేస్తాం, లైక్ మన పేమెంట్ సెక్షన్ యూజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ క్యూఆర్ కోడ్తో మనం అమౌంట్ యాడ్ చేసేస్తాం. క్యాంపెయిన్ మనకి ఒక 1 or 2 hours రివ్యూలో ఉంటుంది. రివ్యూ అయినాక యాక్టివ్ చేస్తారు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే మన అకౌంట్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి ఎన్ని లీడ్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తుంది. బట్ కానీ ఏంటంటే ఈ క్యాంపెయిన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. ఇంక ఇవన్నీ ఒకసారి మీరు కుదిరితే ఇవన్నీ ఓపెన్ చేసి ఎలా సెట్ చేసుకొని ఏంటి చూసుకోండి. బట్ క్యాంపెయిన్ రన్ చేసేది మాత్రం ఇక్కడ కాదు. ఇప్పుడు మనం యాడ్స్ నార్మల్గా కంప్లీట్ డీటెయిల్డ్ టార్గెట్ తోటి మనం ఇక్కడ యాడ్ సెంటర్ నుంచి రన్ చేద్దాం. ఈ యాడ్ సెంటర్ క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే యాడ్ మేనేజర్ అని వస్తుంది. ఈ యాడ్ మేనేజర్లో ఇప్పుడు క్యాంపెయిన్ అనేది సెట్ చేస్తాము. ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్. మనకి ఇక్కడ ఒక 6 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి.
లైక్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఫస్ట్ స్టెప్ మనం చేసే స్టెప్ ఆబ్జెక్ట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవడం. లైక్ అవేర్నెస్ క్యాంపెయిన్, ట్రాఫిక్ క్యాంపెయిన్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్స్, సేల్స్. ఫస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఏంటో చూద్దాం. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని ఎక్కువ మందికి రీచ్ చేసి మన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే క్యాంపెయిన్. లైక్ ఇక్కడ ఏంటంటే రీచ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవడం వల్ల మన బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మన వీడియో వ్యూస్ కావాలన్నా కూడా ఈ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, అవేర్నెస్ క్యాంపెయిన్. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ క్యాంపెయిన్. ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ ఏంటంటే ఎక్కువగా ఎవరైతే మన క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ మన వెబ్సైట్కి తీసుకురావడానికి అనమాట. లైక్ అంటే ఒక లింక్ ఇచ్చామనుకో, ఆ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తారు. లైక్ లింక్ క్లిక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం ట్రాఫిక్ క్యాంపెయిన్లో. అలాగే ల్యాండింగ్ పేజ్ వ్యూస్. ఈ ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటంటే యాడ్స్ కోసం సపరేట్గా క్రియేట్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు మనకి వెబ్సైట్ అనేది ఉంటుంది, అది ఒక్కసారే క్రియేట్ చేసేస్తాం. వెబ్సైట్ పేజెస్ మళ్ళీ మళ్ళీ డిజైన్ చేయము, ఎప్పుడు కంటెంట్ కావాలంటే అప్పుడు మార్చుకోం. బట్ ఈ ల్యాండింగ్ పేజెస్ ఏంటి అంటే లైక్ సేమ్ వెబ్సైట్స్ లాగానే ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే ఎవ్రీ టైం మనం కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పేజీకి మనకు కావాల్సిన కంటెంట్ పెట్టొచ్చు, మనకు కావాల్సిన ఆఫర్స్ పెట్టొచ్చు, ఎప్పుడు కొత్తగా ఆఫర్స్ వస్తే ఆఫర్స్ పెట్టొచ్చు. లైక్ చూడడానికి సేమ్ వెబ్సైట్లో ఉంటుంది, దాంట్లో కంటెంట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. అట్లా ల్యాండింగ్ పేజెస్కి కన్వర్ట్ చేయొచ్చు. అంటే ల్యాండింగ్ పేజీకి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఫామ్ ఫిల్ చేసి మనకి క్లయింట్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మెయిన్ ఏమైతే మన కన్వర్షన్స్ అయితే ఉండదు, జస్ట్ ల్యాండింగ్ పేజ్కి వ్యూస్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి విజిట్స్ వస్తాయి. అలాగే సెలెక్ట్ చేసుకుంటే మెసేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి వస్తాయి, కాల్స్ వస్తాయి అనమాట. కానీ అవి జెన్యున్ లీడ్సా కాదా అనేది వీళ్ళు గ్యారంటీ ఇవ్వరు, జస్ట్ వస్తాయని ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అంటే పీపుల్స్ మన పోస్టులతోటి ఎంగేజ్ అవుతారు. లైక్ వీడియోస్ వ్యూస్ వస్తాయి, అలాగే పోస్ట్కి లైక్స్, షేర్స్, కమెంట్స్ ఇట్లాంటివి వస్తాయి. కన్వర్షన్స్ కూడా ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంటరాక్షన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ వచ్చి వాట్సాప్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీడ్ క్యాంపెయిన్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరికి, ప్రతి బిజినెస్ ఓనర్ వెయిట్ చేసేది లీడ్స్ కోసమే. మనకి ఉన్న వాటన్నిటిలోకి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ కాబట్టి ఈ క్యాంపెయిన్ రన్ చేద్దాము. బట్ ఈ క్యాంపెయిన్ రన్ చేస్తే మిగతా అన్ని క్యాంపెయిన్స్ ఈజీగా రన్ చేయొచ్చు. బట్ మిగతా క్యాంపెయిన్స్ రన్ చేస్తే ఈ క్యాంపెయిన్ రన్ చేయడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే లైక్ కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ ఫస్ట్ మనం లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం కాబట్టి మిగతా క్యాంపెయిన్స్ అన్ని కూడా ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ యాప్ ప్రమోషన్స్. మనం ఏదైనా మొబైల్ యాప్ ప్రమోట్ చేయాలంటే యాప్ ప్రమోషన్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ డౌన్లోడ్స్ కానీ, ఇది లైక్ యాప్ ఇన్స్టాలేషన్స్ కానీ, యాప్ ఈవెంట్స్ కానీ మనం ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సేల్స్ వచ్చేసి ఈ కామర్స్కి సంబంధించింది. ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటే మనం ఈ సేల్స్ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తాం. లైక్ మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. లైక్ ఆబ్జెక్టివ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే డిపెండ్స్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్, వీ కెన్ సెలెక్ట్ ఎంగేజ్మెంట్, ట్రాఫిక్ ఆర్ లీడ్ క్యాంపెయిన్స్. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామో మన బిజినెస్ నీడ్స్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. కొంతమంది అనుకోండి ఎక్కువగా మాకు ఎంగేజ్మెంట్ వస్తే చాలు, లీడ్స్ అవసరం లేదు అనే కొన్ని బిజినెస్లు ఉంటాయి. లైక్
అవేర్‌నెస్ క్రియేట్ అయితే చాలు. మనకి ఇప్పుడు స్టార్టింగ్‌లోనే లీడ్స్ రావు. అవేర్‌నెస్ క్రియేట్ అయితే అదే వస్తాయిలే అనుకునేవాళ్ళు కొంతమందుంటారు. అట్లా డిపెండ్స్ అనమాట. ఈ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత కంటిన్యూ. కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్‌ది క్యాంపెయిన్ లెవెల్, అండ్ సెకండ్ యాడ్ సెట్ లెవెల్, థర్డ్ యాడ్ లెవెల్. ఇప్పుడు ఈ 3 లెవెల్స్‌లో మనం క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తాం. ఫస్ట్ ఈ క్యాంపెయిన్ లెవెల్‌లో క్యాంపెయిన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే, మన కంపెనీ నేము, ప్లస్ మన క్యాంపెయిన్ నేము అండ్ ప్లస్ డేట్. ఎందుకలా అంటే, మనం ఇవాళ ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాం గుర్తుంటది. రేపు ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాం గుర్తుంటది. అలా ఒక 10 క్యాంపెయిన్స్ వరకు గుర్తుపెట్టుకోగలం మాక్సిమం. ఇంకా ఎక్కువ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటే డిఫరెంట్ లాంగ్వేజెస్‌కి, డిఫరెంట్ ప్లేసెస్‌కి రన్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఎప్పుడు రన్ చేసాం, ఏ డేట్‌లో రన్ చేసాం ఇవన్నీ మనకి కొన్ని రోజుల తర్వాత గుర్తుండవు. కానీ డేట్స్ అవన్నీ ఉంటాయి. చెక్ జేసుకోవచ్చు. కానీ మనకి టైం పడుతుంది. కానీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ సెటప్. క్యాంపెయిన్ నేమ్ సెటప్ ప్రాపర్‌గా సెట్ చేసుకుంటే మనకి తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. శ్రీష డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్. మనం ఇంకా కన్నడ, ఇంగ్లీష్ కూడా రన్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ తెలుగు అని కూడా పెట్టొచ్చనమాట. డేట్ ఇవాళ 13 ఏప్రిల్. ఇక్కడ మనం క్యాంపెయిన్ నేమ్ సెటప్ చేసుకున్నాం. సెటప్ చేసుకున్నాక నెక్స్ట్ బయింగ్ టైప్ ఆక్షన్ ఉంది. మన ఎందుకంటే మనం బిడ్డింగ్ స్ట్రాటజీ కాబట్టి ఈ ఆక్షనే ఉంచేసేయండి. నెక్స్ట్ లీడ్స్, లీడ్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బడ్జెట్ కూడా యాడ్ చేశాడు అనమాట. బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవాలా, యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవాలా. ఈ క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యాడ్ సెట్ లెవెల్లో ఆ 2 యాడ్ సెట్స్ 2 యాడ్స్ ఉన్నా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోద్ది అమౌంట్. అదే కనుక యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటే ఏ యాడ్ సెట్కి ఎంత అమౌంట్ మరి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈచ్ యాడ్ సెట్కి మనం ఇంత అమౌంట్ అని బడ్జెట్ షెడ్యూల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంతకు ముందు మనకి ఈ ఆప్షన్ లేదు, రీసెంట్ గానే వచ్చింది. ఒక 5-6 మంత్స్ బిఫోర్, మనకు 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. ఇట్లా యాడ్ సెట్ లెవెల్లో రావడం ఇట్లా. అంతకుముందు జస్ట్ ఓన్లీ క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ ఉండేది. బడ్జెట్ వచ్చేసి జస్ట్ ఈ బడ్జెట్ ఉండేది. ఇక్కడ బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంక సరిపోయేది. ఇది వచ్చేసి యాడ్ సెట్ లెవెల్లో ఉండేది. క్యాంపెయిన్ లెవెల్లో ఉండేది కదా. క్యాంపెయిన్ లెవెల్లో నేమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకేం సెలెక్ట్ చేసుకోవి. క్యాంపెయిన్ లెవెల్లో నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు బడ్జెట్ కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ సెట్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏ బై బి టెస్టింగ్ ఉంది. ఈ ఏ బై బి టెస్టింగ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంకొక క్రియేటివ్ అనేది రన్ అవుతుంది. ఎంత రన్ చేయాలంటే ఆల్మోస్ట్ 7 డేస్ రన్ చేస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ బై బి టెస్టింగ్ చేయాలంటే సో ఇంకొక యాడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆడియన్సా, ప్లేస్మెంటా, కస్టమ్ ఇట్లా మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటాం. ఏ బై బి టెస్టింగ్ అనేది రన్ చేస్తాం. బట్ ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. తక్కువ అమౌంట్ తోటి చేసే వాళ్ళకి ఏ బై బి టెస్టింగ్ అనేది చేయలేము. ఎక్కువ అమౌంట్ రన్ చేసే వాళ్ళకి ఒక 7 డేస్ రన్ చేసి ఆ 7 డేస్లో క్యాంపెయిన్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చెక్ చేసుకొని ఏ క్యాంపెయిన్ బాగా పెర్ఫామ్ చేస్తే ఆ క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తాం. మిగతా క్యాంపెయిన్స్ని పాస్ చేసేస్తాం. అందుకోసం ఈ ఏ బై బి టెస్టింగ్.
తర్వాత నెక్స్ట్ ఈ స్పెషల్ యాడ్ కేటగిరీ జోలికైతే వెళ్ళొద్దు. ఇక్కడొచ్చేసి ఇక్కడ రాసున్నది కదా ఎంప్లాయ్‌మెంట్, హౌసింగ్, సోషల్ ఇష్యూస్ వీటన్నిటికి రన్ చేసేది స్పెషల్ యాడ్ కేటగిరీ. మనం సేమ్ క్యాంపెయిన్ లెవెల్ ఏ నేమ్ ఇచ్చామో యాడ్ సెట్‌కి, యాడ్‌కి సేమ్ నేమ్ ఇచ్చామంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటదనమాట. ఎప్పుడన్నా ఒక 1 మంత్ తర్వాత క్లయింట్ వచ్చేసి నాకు లాస్ట్ మంత్ 13థ్ రన్ చేసిన క్యాంపెయిన్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయమంటే అప్పుడు క్యాంపెయిన్, యాడ్ సెట్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనకు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి ప్రతిదానికి సేమ్ నేమ్ ఇచ్చామనుకోండి ఫస్ట్ క్యాంపెయిన్ కాడ నుంచి దీనికి, ఆ క్యాంపెయిన్ ఎక్కడున్నా ఈజీగా గుర్తుపట్టొచ్చు నేమ్‌ని బేస్ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ యాడ్ సెట్‌కి నేమ్ ఇచ్చేసాం. తర్వాత కన్వర్షన్ అంటే లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ లీడ్స్ ఎక్కడికి రావాలి? లైక్ వెబ్‌సైట్‌కెళ్ళాలా లీడ్స్ అంటే వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి పిక్సెల్ యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడ పిక్సెల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అలమోడ్ లేకపోతే క్రియేట్ ఎ పిక్సెల్ ఉంటది. లేక దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తాము. అక్కడ మనకి కోడ్ వస్తదనమాట. జావా స్క్రిప్ట్ కోడ్ ఒకటొస్తది. ఆ కోడ్ తీసుకెళ్ళి మనం వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తాం. దీనివల్ల మనకేంటి యూజ్ అంటే రీటార్గెట్ చేయడానికి యూజ్ అవుతది. ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసి వెళ్ళిపోతారో, ఆ లాగిన్ చేయకుండా లైక్ మనకు లీడ్ ఫార్మ్ ఫిల్ చేయకుండా వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళని రీటార్గెట్ చేయడానికి. మనం యాడ్ రన్ చేస్తున్నామనుకోండి, ఎవరెవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ మన యాడ్ చూపిస్తూ ఉంటుందనమాట. వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి ఈ రీటార్గెట్ క్యాంపెయిన్స్. అందుకోసం అని చెప్పేసి మనం ఈ వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పిక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కన్వర్షన్ ఆప్షన్స్. వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్, వెబ్‌సైట్ అండ్ కాల్స్, ఇన్‌స్టంట్ ఫార్మ్ అండ్ యాడ్ మేనేజర్, లైక్ మెసెంజర్ ఇవి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మల్టిపుల్ ఆప్షన్స్. బట్ సింగిల్ ఆప్షన్ కావాలనుకుంటే ఇక్కడ వెబ్‌సైట్, ఇన్‌స్టంట్ ఫార్మ్, మెసెంజర్ ఉంది. ఇక్కడ ఇన్‌స్టంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్‌స్టంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాక ఫేస్‌బుక్ పేజ్. ఏ ఫేస్‌బుక్ పేజ్‌కి మనం యాడ్ రన్ చేయాలనుకుంటున్నాం. మన ఫేస్‌బుక్ పేజీ ఇది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం యాక్సెప్ట్ చెయ్యకపోతే యాక్సెప్ట్ అని వస్తుంది. యాక్సెప్ట్ చేసాం కాబట్టి యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేస్తాం టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ మనకి ఇంక ఇవన్నీ మనం ఏం సెటప్ చేయము. కిందకు వచ్చేసి బడ్జెట్ ఎంత పెట్టాలనుకున్నా డైలీ బడ్జెట్ 500 పెట్టి. ఎందుకంటే లీడ్స్ క్యాంపెయిన్స్కి వచ్చేసరికి అమౌంట్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది మిగతా క్యాంపెయిన్స్ అన్నిటితో పోల్చుకుంటే. అందుకని ఈ లీడ్స్ కోసము మనం కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి. అంతకు ముందు అయితే మనకు 100 రూపీస్, 200 రూపీస్ పెట్టినా కూడా యాడ్స్ అనేవి ప్రాపర్‌గా రన్ అయ్యాయి. బట్ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు. కొంచెం 500 అలా పెడితేనే మనకి రన్ అవుతున్నాయి. లీడ్స్ వస్తున్నాయన్నమాట. ఇక్కడేంటంటే ఫస్ట్ 100, 200కి అసల క్యాంపెయిన్ రన్ అవుతది కానీ ఒక లీడ్ కూడా రావట్లేదు. ఆఫ్టర్ తర్వాత మనకి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ పెట్టాలన్నమాట. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి ఒక 7 డేస్ కంటిన్యూగా రన్ చేస్తే అప్పుడు ప్రాపర్‌గా మనకి రిజల్ట్ అనేది వస్తది. బట్ అన్ని డేస్ రన్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఆర్ 2 డేస్ కూడా రన్ చేసుకోవచ్చు. బట్ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఒకవేళ క్లయింట్ వచ్చేసి ఒకేసారి ఒక 50,000 మీ అకౌంట్‌లో యాడ్ చేశాడనుకోండి. 2 డేస్ రన్ చేయండి.
తర్వాత థర్డ్ డే నుంచి పాజ్ చేయండి. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం క్యాంపెయిన్ అన్నారనుకో. అప్పుడు ఎండ్ డేట్ సెలెక్ట్ చేయకుండా మనం క్యాంపెయిన్ రన్ చేసి 2 డేస్ తర్వాత పాజ్ చేయాలి. ఒకవేళ పాజ్ చేయలేదనుకోండి, మొత్తం మా అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అంతా రన్ అయిపోతూ ఉంటది. అలా కాకుండా ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు చూసినా చూడకపోయినా ఆ డేట్ ప్రకారం యాడ్ అనేది పాజ్ అవుతది. క్లయింట్ అమౌంట్ అనేది పోకుండా ఉంటది. తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ రన్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి మళ్ళీ కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడియన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆడియన్స్ 3 టైప్స్ ఉంటారు. సేవ్డ్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్, లుక్ అలైక్ ఆడియన్స్. ప్రజెంట్ మనం చేసేది సేవ్డ్ ఆడియన్స్‌తో చేస్తాం. ఈ ఆడియన్స్ ఏంటి అంటే, సేవ్డ్ ఆడియన్స్ అంటే మన దగ్గర ఏ డేటా లేదు. మన క్లయింట్స్ ఎవరో మనమే తెలుసుకొని ఆ డేటా అంతా మనం సేవ్ చేసుకుంటాం. సేవ్డ్ ఆడియన్స్ అంటాం. లైక్ మన కొత్త వెబ్సైట్ మనకి ఎక్కువ విజిటర్స్ ఒకవేళ ఓల్డ్ వెబ్సైట్ అయినా కూడా ఎక్కువ విజిటర్స్ రావట్లేదు, మన వెబ్సైట్ అంత పాపులర్గా లేదు అన్నప్పుడు మనం ఇక సేవ్డ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సేవ్డ్ ఆడియన్స్లో ఇందాక మనం చూపించినట్టు అందరినీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి కస్టమ్ ఆడియన్స్ అండ్ లుక్ లైక్ ఆడియన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా ఈ కస్టమ్ ఆడియన్స్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని, లైక్ ఫామ్లో డేటా వచ్చింది, లేకపోతే వెబ్సైట్ నుంచి డేటా వచ్చింది, యూట్యూబ్ నుంచి డేటా వచ్చింది, ఇట్లా వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ కస్టమ్ ఆడియన్స్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ యాడ్స్ రన్ చేస్తాం. లేదు, లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని కొత్త వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అనమాట. మోస్ట్లీ చేస్తే సేవ్డ్ ఆడియన్స్తో చేస్తారు, లేకపోతే లుకే లైక్ ఆడియన్స్ తోటి యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే కస్టమ్ ఆడియన్స్ తోటి ఉన్న డెమోగ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెమోగ్రాఫిక్స్ని యూజ్ చేసుకుని కొత్త వాళ్ళకు కూడా యాడ్ క్యాంపెయిన్ రన్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. కస్టమ్ ఆడియన్స్, లుకే లైక్ ఆడియన్స్. ప్రస్తుతానికి సేవ్డ్ ఆడియన్స్ని చూద్దాం. ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ ఇక్కడ వచ్చేసి లొకేషన్. ఈ లొకేషన్ వచ్చేసి మనం ఇందాక సేమ్ ఎలా చేసామో సేమ్ అంతే అనమాట. ఇక్కడ సేమ్ అక్కడ ఎలాగో చేసామో మీకు అర్థమైంది కదా, సేమ్ అలానే ఇక్కడ చేస్తాము. ఇట్లా సేమే ఏరియాస్ తీసుకుని ఇంకేదన్నా ఏరియాస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు. లైక్ ఇక్కడ ఖమ్మం దగ్గర సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆడియన్స్ని లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్షన్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చినాక యాడ్ లొకేషన్ ఇన్ బల్క్ అంటే మన లొకేషన్ని బల్క్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ కంట్రీస్ వైజ్గా యాడ్ చేసుకోవాలి విత్ కామాస్ తోటి, అండ్ రీజియన్ వైజ్గా, డెసిగ్నేషన్, మార్కెట్ ఏరియా, నేమ్స్ కానీ లైక్ కోడ్స్ కానీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టౌన్స్, సిటీస్ అంటే 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ రేడియస్ వరకు మనం లొకేషన్స్ని బల్క్లో ఒక్కొక్క ఏరియా నేమ్ పక్కన కామా తోటి మనం బల్క్ డేటాని యాడ్ చేస్తాం. ఒకేసారి చాలా ఏరియాస్ టార్గెట్ చేయాలంటే
లైక్ ఇక్కడ మనం ఈ 3 ఏరియాస్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ఆంధ్రప్రదేశ్ మొత్తము. ఇట్లా మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ లైక్ ఇందాక క్యాంపెయిన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అలాగే. నెక్స్ట్ ఇండియా సెలెక్ట్ లైక్ ఇక్కడ షో మోర్ కంట్రోల్స్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? మినిమం ఏజ్ అంటే మినిమం మనకి మామూలుగా 18 కాడ నుంచి మనకి ఫేస్‌బుక్ యాక్సెస్ ఉంటది కాబట్టి అయన్నీ చూపిస్తున్నాడు ఏజ్. బట్ మనం మినిమం ఏజ్ 22 ఇయర్స్ తీసుకున్నాం మన క్యాంపెయిన్‌కి. మినిమం ఏజ్ 22 ఉన్న వాళ్ళకే కాడి నుంచే కనిపించాలి. అంతకన్నా కింద ఉంటే వాళ్ళకి కనిపించొద్దు. మినిమం ఏజ్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఎక్స్క్లూడ్ దీస్ కస్టమ్ ఆడియన్స్ అంటే ఎవరైనా కొంతమంది ఆడియన్స్ ఉన్నారనుకో వాళ్ళకి యాడ్ కనిపించకూడదు అంటే వాళ్ళని ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజెస్ ఇంగ్లీషా తెలుగా తెలుగు వాళ్ళు అనుకోండి వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్ యూకే ఇంగ్లీష్ ఉన్న వాళ్ళే వీళ్ళందరికీ యాడ్ కనిపించాలన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసి 22 to 65 ఉంది. మినిమం ఏజ్ 22 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 22 వచ్చింది. మాక్సిమం ఏజ్ మనం సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ సెలెక్ట్ చేస్తుంది. అయితే జెండర్స్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ డెమోగ్రాఫిక్స్. ఇవన్నీ కూడా నార్మల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దట్. బట్ ఇక్కడ వచ్చేసి డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకోవడం. లైక్ ఇందాక మనం ఎలా అయితే స్టూడెంట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఈ డేటా అంతా ఇక్కడ నుంచి గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసినాక ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఇక్కడ మన పేరు పెట్టేసి సేవ్ చేసేస్తాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఆడియన్స్. యూజ్ ఏ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ని ఇక్కడ కొన్ని ఆడియన్స్ లైక్ మనం ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉన్నాం. సేవ్ చేసుకున్న ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. బట్ ఇలా సేవ్ చేసుకున్న ఆడియన్స్ని మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ క్యాంపెయిన్ అనుకోండి డిఫరెంట్ ఇమేజెస్ డిఫరెంట్ కంటెంట్ ఉంటాయి. ఈ సేవ్డ్ ఆడియన్స్ని ఎవ్రీ టైం యూజ్ చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది. తర్వాత ఆడియన్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్లు డెమోగ్రఫిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడెక్కడ యాడ్ రన్ అవ్వాలి లైక్ ఫేస్బుక్లో ఫేస్బుక్ పేజీలోన న్యూస్ ఫీడ్లోన వీడియో ఫార్మాట్లోన లైక్ మెసెంజర్లో అవ్వాలా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఎక్కడెక్కడ రన్ అవ్వాలి అనేది ఈ ప్లేస్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది వచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్కి అయిపోయింది, ఆన్ అయింది. అంటే ఏఐఏ సజెస్ట్ చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయడానికి రాదు. బట్ ఇదంతా సెలెక్ట్ చేసుకోవడానికి ఎడిట్ ప్లేస్మెంట్ కంట్రోల్ అనుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏమి అన్ని ఆప్షన్స్ ఏం లేవు. లైక్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఫేస్బుక్ రైట్ కాలము ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ చూపించాలా వద్దా అని. సీ మోర్ కంట్రోల్స్ అంటే దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మనకి ఇవ్వలేదు ఇక్కడ.
లైక్ అడ్వాంటేజ్ ప్లస్లో ఇది కన్వర్ట్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద క్యాంపులో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దాం. అక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి చేద్దాం కానీ బట్ ఇక్కడైతే మనకి మనం ఓన్గా చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ న్యూ లీడ్ యాడ్స్. ఈ క్యాంపెయిన్ నేమ్స్ ఏమి యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ ఫేస్బుక్కి మనం యాడ్ రన్ చేస్తామో ఆ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే ఇట్స్ ఓకే. ఒకవేళ అవ్వలేదంటే మనం ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ వస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేయాలి అనుకుంటే ముందుగానే இந்த పక్క ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. లేకపోతే మెటా బిజినెస్ సూట్లో యాడ్ చేసేసుకున్నా అయిపోతుంది. ఇక్కడ దాకా రాకుండా అక్కడే యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ కనెక్ట్ చేయాల్సిన అవసరం రాదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ పేజెస్ అయిపోయిన తర్వాత యాడ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ యాడ్, యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, యూజ్ ఎ క్రియేటివ్ హబ్ మాకప్స్ అని ఇచ్చాడు. బట్ మనం యాడ్ అని క్రియేట్ చేద్దాం. యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆల్రెడీ మన ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఇమేజెస్ని యూజ్ చేసి యాడ్ చేయడం. బట్ దానికంటే క్రియేట్ చేసుకోవడం బెస్ట్. మనకు కావాల్సిన కంటెంట్ మనకు కావాల్సినట్టు మోడిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే అదే కంటెంట్ ఉంటుంది, మార్చడానికి మనకి కొంచెం టైం మళ్ళీ అవన్నీ సెట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ క్రియేట్ యాడ్ ఉంచుదాము. నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఫామ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫామ్ క్రియేట్ చేస్తే ఈ ఫామ్ నేమ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి మోర్ వాల్యూమ్ ఉందనుకోండి ఎక్కువ లీడ్స్ వస్తాయి అనమాట. మోర్ హై ఇంటెంట్ అంటే లైక్ ఎక్కువ మంది కన్వర్షన్ అయ్యే లీడ్స్ వస్తాయి. అంటే లీడ్స్ తగ్గుతాయి, కన్వర్షన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇంక ఇలా థర్డ్ ఏమో రిచ్ క్రియేటివ్స్ అన్నాడు. లైక్ ఇక్కడ ఏంటంటే మోర్ అటెన్షన్, ఆడియన్స్ అటెన్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇమేజెస్ చూసి ఇట్లా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. మోర్ వాల్యూమ్ అంటే ఎక్కువ లీడ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఫ్రమ్ డెలివరీ అంటే ఇక్కడ ఆప్టిమైజర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మాన్యువల్ అంటే ఇది మాన్యువల్, ఇది పర్సన్ బట్టి ఉంటుంది. బట్ ఇది ఆప్టిమైజ్డ్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ అంటే లైక్ లీడ్స్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్లైన్, ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. దీనికి మనం ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ ఉంది కాబట్టి ఇదే యూటిలైజ్ చేసుకుందాం. ఇక్కడ హెడ్లైన్ ఉంది కదా, ఏదో ఒకటి తీసుకుందాం. పారాగ్రాఫ్ ఉంది బట్ మీరు ఇంకొకటి క్రియేట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండింటికి ఒకటే యాడ్ చేయకుండా మీరు క్రియేట్ వన్ మోర్ వర్షన్ అంటే ఇంకొక వర్షన్ వచ్చేస్తుంది కంటెంట్.
ఆ కంటెంట్ ప్రకారం ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఈ హ్యాడ్ ఏ క్వశ్చన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందాక క్రియేట్ చేసిన ఫామ్ లో షార్ట్ ఆన్సర్ ఒకటే ఉంది. ఇక్కడ మల్టిపుల్ చాయిస్, కండిషనల్స్, ఇవన్నీ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉంటాం. మల్టిపుల్ చాయిస్, సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలంటే ప్లస్ యాడ్ చేసి ఇంగ్లీష్ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదో ఒక మెసేజ్ అనేది యాడ్ చేద్దాం. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఫుల్ నేమ్ వస్తే సరిపోతుంది. మిగతా డీటెయిల్స్ అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ ఫుల్ నేమ్, నెక్స్ట్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఎడ్యుకేషన్ లెవెల్ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కంట్రీ కావాలా, స్టేట్ కావాలా, సిటీ కావాలంటే సిటీ సెలెక్ట్ చేసుకుని ఉంటూ వాళ్ళు సిటీ కూడా యాడ్ చేస్తారు. లైక్ ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది యాడ్ చేయాలి. ఇందాక దాంట్లో మనకి ప్రైవసీ పాలసీ ఆప్షన్ ఉంది, బట్ ఇక్కడ మ్యాండేటరీ అనమాట. శ్రీషో డిజిటల్స్ డిజిటల్ ప్రైవసీ పాలసీ. ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ మనకు వచ్చింది. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ప్రైవసీ పాలసీ యాడ్ చేసాం. తర్వాత నెక్స్ట్, తర్వాత థ్యాంక్ యూ, we will get back you soon. తర్వాత డిస్క్రిప్షన్, లైక్ ఇట్లా మనం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసి తర్వాత లాస్ట్ అంతా అయిపోయినాక ఫామ్ ఫిల్ చేసినాక ఆయన డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోకుండా వచ్చిన కస్టమర్ని ఆర్ క్లయింట్ని మళ్ళీ మన బిజినెస్ వైపుకి టర్న్ చేసుకోవడానికి మనం సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్న ఫామ్ ఫిల్ చేసినాక మళ్ళీ వెబ్సైట్కి వస్తాడు. లేక ప్రొఫైల్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నా, కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కాల్ చేస్తాడు. అండ్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్కి మెసేజ్ పెడతారు. ఇట్లా మనం వచ్చిన కస్టమర్ని అక్కడితో ఎండ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ మన వెబ్సైట్కి, వాట్సాప్కో దేనికో దానికి కన్వర్ట్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ అంతా ఓకే, జస్ట్ పబ్లిష్. ఇప్పుడు ఫామ్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు సెటప్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఇమేజ్ అండ్ కంటెంట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనం సింగిల్ ఇమేజ్ తీసుకున్నాం కదా, సింగిల్ ఇమేజ్కి ఇమేజ్ యాడ్, లైక్ వీడియో, ఇమేజ్ ఏదో ఒకటే చేయడానికి వస్తుంది. సింగిల్ ఇమేజ్, సింగిల్ వీడియో. లైక్ ఇక్కడ మనం ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోం.
తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ప్రైమరీ టెక్స్ట్ హెడ్లైన్స్ వచ్చినాయి. ఈ ప్రైమరీ టెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి తీసుకొచ్చింది ప్రైమరీ టెక్స్ట్ యాక్చువల్లీ. అండ్ హెడ్లైన్. ఇక్కడ హెడ్లైన్ యాడ్ చేద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్, ఇది ఆప్షనల్, మనం యాడ్ చేసినా చేయకపోయినా ఏం కాదు. జస్ట్ ఇక్కడ యాడ్ చేద్దామంటే ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో అది చూపిస్తుంది. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనకి ఇచ్చిన ఒరిజినల్దే ఓకే కాబట్టి మనం దాన్నే యూజ్ చేసుకుందాం. తర్వాత దీన్ని నెక్స్ట్ డన్ అయిపోయింది. ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ అయిపోయినాక దీన్ని పబ్లిష్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ లైక్ మనకి యాడ్ సెట్ కి 500 నుంచి 800 వరకు బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలని అడుగుతుంది. బట్ మనకు అవసరం లేదంటే ఇది క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు మన క్యాంపెయిన్ అయితే పేమెంట్ ఎర్రర్ అని వస్తుంది. ఈ పేమెంట్ ఎర్రర్ కి మనం అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ అండ్ పేమెంట్స్. ఇక్కడ సేమ్ ఫండ్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ వరకు చేయండి. నెక్స్ట్ రేపు రిపోర్ట్స్ ఎలా తీయాలి ఇవన్నీ రేపు నేను చూపిస్తాను.